గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 10వ స్కందాన్ని 146 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 147వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థగురు సాయినాథ్ మహారాజుకి నమస్కారం చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవా. జ్ఞానులు భగవత్తత్వరూపమనే జ్ఞానామృతాన్ని అర్హులైన శిష్యులకు మాత్రమే పంచిస్తారు. అనర్హులకి ఆ ఉపదేశం చేయరు. అదేవిధంగా శరత్కాలంలో పర్వతాలు అప్పుడప్పుడు సెలయేళ్ల రూపంలో అమృత జలాలని అందిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి జలప్రదానం చేయవు. నైనా విదన్ క్షీయమాణం జలంగాధ జలేజర యదాయురన్వహం క్షయ్యం నరామూఢ కుటుంబిన. కుటుంబ పోషణంలో కూరుకుపోయిన మూర్ఖులైన మానవులు తమ ఆయువు క్షణక్షణం క్షీణించిపోతున్న విషయాన్ని ఎరగరు. ఆ రీతిగా చిన్న చిన్న గుంతల్లో ఉన్న జలచరములు శరత్కాలం ప్రారంభం కాగానే ఆ గుంతల్లో నీరు అనుక్షణం తరిగిపోతున్న సంగతిని తెలుసుకోలేరు. స్వామి వరుసన అన్ని ఋతువుల వర్ణన చేస్తున్నాడు. గ్రీష్మ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, శరదృతువు వర్ణన అన్నమాట. అది సంగతి. శరదృతువులో ఏమవుతాయంట, పాపం అప్పటిదాకా నీళ్లలో పుట్టిన జీవులన్నీ హాయిగా ఉంటాయి. నీళ్లు తరిగిపోతుంటాయిగా, తన జీవితం కూడా అయిపోతున్న సంగతి గ్రహించలేరు. ఎలా అయితే మానవులు తన సంసార లంపటంలో పడి క్షణక్షణము తమ ఆయువు తరిగిపోతున్న సంగతి మర్చిపోతారో ఆ విధంగా గాధవారి చరాస్తాపమణి అవిందన్ శరదర్కజం యథా దరిద్ర కృపణ కుటుంబ్య విజితేంద్రియ. ఇంద్రియ నిగ్రహం లేని దరిద్రుడు కుటుంబ భారానికి తట్టుకోలేక దీనుడై ఆకలి దెబ్బలతో అలమటిస్తూ ఉంటాడు. అలానే నీరు అడుగంటే గుంతల్లో నివసించే జలచరాలన్నీ శరత్కాలంలో సూర్యకిరణాల తాపానికి తాళజాలక విలవెల్లాడుతూ ఉంటాయి. శనైర్జహు పంకౌ స్థలాన్యామంచ విరుధ యదాహం మమతాం ధీరా శరీరాతిశ్వనాత్మసు. ఇంద్రియాలని జయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అహంకారాన్ని, మమకారాన్ని వదిలేస్తారు. అలానే ఆయా ప్రదేశాలు బురదల్ని, లతా గుల్మాల్ని, అపక్వ భావాన్ని వదిలిపెట్టి గట్టిగా నిలదొక్కుంటాయి. లతా గుల్మములు అంటే లతలు, పొదలు ఇవేంటంటే అప్పటిదాకా బురదల్లో ఉంటాయి. ఇప్పుడు ఆ బురద వదిలిపోతుంది, గట్టిగా నిలదొక్కుని నిలుస్తాయట శరత్కాలం. నిశ్చలాం ప్రభూతూష్ణీం సముద్ర శరదాగమే ఆత్మన్యుపరతే సమ్యంగ్ మునిపుర్యుపరతాగమ. మనస్సు సంకల్పరహితం కాగా, సంకల్పం లేని స్థితిలో మనిషి ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. అంటే కర్మకాండలను వదిలిపెడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. అలానే శరదృతువు ప్రవేశించడంతో తరంగాల ఉధృతి ఆగిపోగా సముద్రాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. రేపు మనం మిగతా ఈ శరత్కాల వర్ణని 148వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ సిద్ధానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా.